అంటే ఇది కూడా మేము టెక్నికల్గా మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిది కూడా టెక్నికల్గా కూడా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సంప్రదింపుల్లో ఉన్నారనేది వెరిఫై చేయడం జరిగింది. సో దీంట్లో కొంచెం విచారిస్తే ఒక ఆఫీసర్ మా దగ్గర ఈయన దగ్గర వెహికల్స్ కొనడం జరిగింది. బట్ ఆ వెహికల్స్ మళ్ళీ ఒకటి HDFC బ్యాంక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర 2022లో ఒక క్రెటా వెహికల్ ఆయన తీసుకున్నారు. ఆ వెహికల్ మళ్ళీ HDFC బ్యాంక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ రికవర్ ఆ ఇయర్లోనే చేసుకోవడం జరిగింది. అలాగే మరొక వెహికల్ కూడా యశ్వంత్ అనే ఒక పర్సన్ ఈయన దగ్గర తాకట్టు పెడితే ఆ వెహికల్ని ఒక ఆఫీసర్ వాడడం జరిగింది, థార్ వెహికల్. అది కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ వెహికల్ నాది అని చెప్పగా మళ్ళీ తీసుకోవడం జరిగింది. బేసికలీ ఈయన తక్కువ డబ్బులకి ఏదైతే మనకి ఇస్తూ ఉన్నారో అది కొంతమంది లైక్ 1 or 2 persons ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. బట్ సో ఫార్ ఓన్లీ 1 person మనకి దృష్టికి వచ్చింది అండ్ వీఆర్ ఫర్దర్ వెరిఫైయింగ్ ఇట్. పోలీసులు విచారణ చేస్తున్నారు ఇంకా వీళ్ళు ఈ కార్స్ దీనిపైన ఎక్కువ నడుస్తూ ఉన్నది మొత్తం అంతా కూడా. ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడం కానీ ఈ పర్టికులర్ ఎమోనే మనకి ప్రధానంగా బయటకు వస్తూ ఉన్నది. వేరే కోణాల్లో కూడా ఇంకేమైనా ఉంటే కూడా వీఆర్ ఫర్దర్గా పోలీస్ కస్టడీకి తీసుకొని దాన్ని కూడా విచారిస్తాం. కొంతమంది ఐడి పార్టీకి సంబంధించిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు సార్. దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్ అండ్ ఇట్ వాజ్ డన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. దెర్ ఈజ్ నథింగ్ మచ్ టు రీడ్ బియాండ్ దట్. సార్ 2024తో పోల్చుకుంటే 2025 క్రైమ్ రేట్ కాస్త చేంజ్ చెప్పి ఒక మాట మీరే డబల్ మర్డర్ కూడా జరిగింది. దాని గురించి మీ కామెంట్? సో మళ్ళీ ఒకసారి మీతో ఇయర్ ఎండ్లో ఒకసారి మళ్ళీ మీతో కలుస్తాను. ఆ రోజు విత్ ఫైనర్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ నేను మీతో ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఇప్పటికీ 7 మర్డర్ చేయండి సార్. అదే నేను చెప్పాను కదా, ఐ డోంట్ హ్యావ్ ఎ డేటా రైట్ నౌ. ఐ కెనాట్ స్పీక్ ఆఫ్ ది రికార్డ్.